హోలీ సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3, SI అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹999 మాత్రమే. విజయ్ కుమార్ సార్ ఇండియన్ ఎకానమీ సింగిల్ కోర్స్ ₹499 మాత్రమే. వ్యాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ మార్చి 20 నుండి మార్చి 26 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి వార్తలు నిలిచిన విన్యాసం. 3 దేశాలు పార్టిసిపెంట్స్గా ఉన్న ఒక విన్యాసం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని, అది ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని టాపిక్స్ ఉంటాయి. మస్ట్ రీడ్ టాపిక్స్ అంటాము. లాస్ట్ 6 months, 1 year ఆర్ 1.5 year, ఈవెన్ 2 years, గత కొద్ది కాలంగా వార్తలు ఇస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ పరిశీలించండి. ఫస్ట్ టాపిక్స్ అన్నింటినీ, అందులో రెగ్యులర్గా రిపీటెడ్గా కనిపిస్తున్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించండి. తర్వాత వాటిని రెగ్యులర్గా రివైజ్ చేసి గుర్తుపెట్టుకోండి. అటువంటి టాపిక్స్ని కనుక మనం పరిశీలిస్తే ఒక 25 to 30 టాపిక్స్ ఉంటాయి. అంటే ఆ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ అంటూ ఉండదు. అది ఏ ఎగ్జామినేషన్ అయినా సరే, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించి. ఉదాహరణకి పరిశీలిస్తే వార్తలు నిలుస్తున్న విన్యాసాలకి సంబంధించి కానీ, ప్రపంచ సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేస్తున్న నివేదికల గురించి లేదా సూచీలకు సంబంధించి, ప్రపంచ దేశాలకు సంబంధించిన ర్యాంకింగ్స్, యునెస్కో సంబంధిత అంశాల గురించి ఇటీవల చాలా అంశాలు వార్తల్లోకి వచ్చినాయి. GI ట్యాగ్ సంబంధిత అంశాలు, IITs అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ప్రాంతాల గురించి కానీ, ఆ ప్రాంతాలు ఏవైనా కావచ్చు, వాల్కనోసే కావచ్చు, విపత్తు సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన అంశాలు, అండ్ ఇటీవల వివాదాస్పదమవుతున్న ప్రాంతాలు కానివ్వండి, జలసందుల గురించి కానివ్వండి, ఏదైనా అడగవచ్చు. సో ఇటువంటి టాపిక్స్ని గమనించండి, ఓకేనా. సో ఇక్కడ ఈరోజు వార్తలు నిలిచిన ఒక టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్, ఒక విన్యాసం. ఏదైనా ఒక విన్యాసం వార్తల్లోకి వస్తుందంటే మనం ముఖ్యంగా ఏ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. కొన్ని టాపిక్స్ చదివేటప్పుడు ఆ పాయింట్స్ కవర్ అవుతున్నాయా లేదా మీరు చూడాలి. అలా విన్యాసాల గురించి ఎప్పుడు మీరు చూసినా ఈ పాయింట్స్ కవర్ అవుతున్నాయా లేదా చూడండి. ఏంటేం పాయింట్స్ అంటే, వార్తలు ఇచ్చిన విన్యాసం పేరేంటి, ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్, అండ్ ఆ దేశాల పేర్లు ఏంటి, త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది, ఆ విన్యాసం ఎక్కడ జరుగుతుంది, ఇప్పుడు జరుగుతున్న విన్యాసం ఎన్నవ ఎడిషన్, మొట్టమొదటి ఎడిషన్ ఎప్పుడు జరిగింది, కథం ఒక 7-8 పాయింట్స్ ఉంటాయి. అవి కవర్ అవుతున్నాయా లేదా చూడండి, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన విన్యాసం పేరు IMT ట్రైలాట్. IMT అంటే 3 దేశాలు. ఎన్ని దేశాలు? 3 దేశాలు పార్టిసిపెంట్స్గా ఉన్న విన్యాసం ఇది. ఆ 3 దేశాల పేర్లు ఏంటంటే ఇండియా, మొజాంబిక్, టాంజానియా. 3 దేశాలు, భారత్, మొజాంబిక్, టాంజానియా. ఈ 3 దేశాలు పార్టిసిపెంట్స్గా ఉన్న విన్యాసము. ఆ విన్యాసం పేరేంటి? IMT, ఇండియా, మొజాంబిక్, టాంజానియా ట్రైలాట్. ట్రైలాటరల్ ఎక్సర్సైజ్ అంటే 3 దేశాలకి సంబంధించిన విన్యాసము. ఈ విన్యాసము ఇటీవల ప్రారంభమైంది. ఈ విన్యాసం ఇటీవల ప్రారంభమైన విన్యాసం 2024 సంబంధించి ఎన్నవ ఎడిషన్ అంటే 2nd ఎడిషన్. ఎప్పుడు ప్రారంభమైందంటే మార్చ్ 21st ప్రారంభమైంది. ఇది త్రివిధ దళాలు ఏవైతే ఉంటాయో, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీకి సంబంధించి, ఏ దళానికి సంబంధించిందంటే నేవీకి సంబంధించింది. ఇది నావల్ ఎక్సర్సైజ్. నావికా దళాలు 3 దేశాలకు సంబంధించి నావికా దళాలు పార్టిసిపేట్ చేసి జరుగుతుంది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నావల్ ఎక్సర్సైజెస్ చాలా వరకు 2 phases జరుగుతాయి. సీ ఫేజ్ అని, హార్బర్ ఫేజ్ అని. సో ఆ డేట్స్ పైన కూడా రీసెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఈ విన్యాసం వచ్చేసి మార్చ్ 21 to 29 జరిగే షెడ్యూల్ ప్రస్తుతం జరుగుతుంది. సో 2nd ఎడిషన్. హార్బర్ ఫేజ్ వచ్చేసేసి 21 to 24 మార్చ్ వరకు జరిగింది. నిన్నటి వరకు జరిగింది. నిన్నటి రోజున సీ ఫేజ్ అనేది ప్రారంభమైంది. గుర్తుపెట్టుకోండి, సీ ఫేజ్ అనేది ప్రారంభమైంది. సో 29th వరకు సీ ఫేజే ఉంటుంది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్కడ జరుగుతుంది? పోర్ట్స్ ఆఫ్ జాంజిబార్,
టాంజానియా దేశంలో జాంజిబార్ ఇటీవల తరచూ వార్తల్లోకి వచ్చింది. కామన్గా లవంగాలు ఉంటాయి కదా, ఆ స్పైసెస్ అక్కడ చాలా ప్రత్యేకం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జాంజిబార్ ఇటీవల చాలాసార్లు ఎందుకు వార్తల్లోకి వచ్చిందని చెప్పే కంటే ఒక టాపిక్ చెప్పొచ్చు. ఐఐటి, మన భారతదేశానికే పరిమితమైన ఐఐటీలు విశ్వవ్యాప్తమవుతున్నాయి. అలా విదేశాల్లో మొట్టమొదటి ఐఐటి అక్కడే ఏర్పడింది. గుర్తుంచుకోండి, ప్రీతి అగలయం గారు డైరెక్టర్గా. ఓకేనా. సో పోర్ట్స్ ఆఫ్ జాంజిబార్ పోర్టు టాంజానియా, ఆ పోర్టు ప్రాంతంలో, అండ్ ఇంకొక పోర్టు మొజాంబిక్లోని మపుటో అనే పోర్టులో ఇది జరుగుతుంది విన్యాసము. సో ఫస్ట్ ఎడిషన్ ఈ విన్యాసం ఎప్పుడు జరిగిందంటే 2022లో జరిగింది. ఈ సంవత్సరం 2024 సెకండ్ ఎడిషన్. గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇలా ఏదైనా ఒక టాపిక్ వార్తల్లోకి వచ్చిందంటే ఖచ్చితంగా చూడండి. ఎగ్జామినేషన్స్ రీసెంట్గా జరుగుతున్న ట్రెండ్స్ ఏవైతుంటే గమనించండి. ఈ మధ్యలో డేట్స్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి. సో ఇటువంటి టాపిక్స్ అరౌండ్ ఒక 30 టాపిక్స్, స్పెషల్ టాపిక్స్గా మీకు నేను CA 360 కోర్సులో ఇచ్చాను. GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మీకు CA 360 కోర్స్ ఉంటుంది 2023 అండ్ 2024. సైంటిఫిక్ అప్రోచ్ టువర్డ్స్ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు ఏపీఎస్సికి సంబంధించిన గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కానీ, లేదా తెలంగాణకు సంబంధించిన గ్రూప్స్ ఆస్పిరెంట్స్ కానివ్వండి, వీరందరికీ ఉపయుక్తంగా ఉండే కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్, కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ జియోగ్రఫీ, ఎన్వైర్న్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ అఫైర్స్ టోటల్గా 100% కంప్లీట్ చేస్తుంది జరుగుతుంది. సో అన్ని కోర్సులపైన కూడా ఈ హోలీ సందర్భంగా భారీ ఆఫర్లను ప్రకటించడం జరిగింది. ఒకసారి అవైల్ చేసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక ఆపరేషన్, ఒక భద్రతాపరమైన చర్య వార్తల్లోకి వచ్చింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఇటీవల షిప్ల పైన, వాణిజ్య షిప్పులు, కమర్షియల్ షిప్స్ ఏవైతే ఉంటాయో ట్రాన్స్పోర్టేషన్, వాటిపైన పైరేట్స్, సముద్రపు దొంగలు చేస్తున్న దాడులు ఏవైతే ఉంటాయో వాటిని అడ్డుకట్ట వేయడానికి, వారిని అంతమొందించడానికి ఒక ఆపరేషన్ సంకల్ప్ పేరుతో వార్తల్లోకి వచ్చింది ఇటీవల హిందూ మహాసముద్ర ప్రాంతంలో. అందులో ఏ నావెల్ షిప్, ఇండియన్ నావెల్ షిప్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, INS కోల్కతా, ఇండియన్ నావెల్ షిప్. గుర్తుంచుకోండి. అండ్ చంద్రయాన్ 3 ల్యాండింగ్ సైట్ ఏదైతే దానికి శివశక్తి పేరు ఖరారైంది. మనందరికీ తెలుసు 2023 సంవత్సరం భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. అది G20 కానివ్వండి, అంతర్జాతీయ స్థాయిలో కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, అద్భుతం. అలా 2023 ఆగస్టు 23వ తేదీన చంద్రయాన్ 3లో భాగంగా, మిషన్లో భాగంగా విక్రమ్ ల్యాండరు చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన సేఫ్ అండ్ సాఫ్ట్ ల్యాండింగ్ జరిగింది. ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనత భారత్ సొంతమైంది. సో విక్రమ్ ల్యాండర్ ఆ రోజు మనం చూసాము. భారత ప్రధాని గారు విదేశాల నుండి కూడా లైవ్లో వీక్షించారు, సౌత్ ఆఫ్రికా నుండి. సో ఆ తర్వాత భారతదేశానికి వచ్చిన వెంటనే ఇస్రో హెడ్ క్వార్టర్కి వెళ్ళేసి శాస్త్రవేత్తలను ప్రశంసిస్తూ ఒక మాట చెప్పారు. ఎక్కడైతే విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయిందో ఆ పేరుని శివశక్తి అన్న నామకరణం చేశారు. అది భారతదేశం, ఇస్రో గుర్తించింది, భారత ప్రభుత్వం గుర్తించింది, అన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆ స్పాట్కి శివశక్తి అనే పేరు అఫీషియల్గా డిక్లేర్ అయింది. దాదాపు 7 నెలల తర్వాత ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఏదైతే ఉంటుందో ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్నది, ఆ సంస్థ అంతర్జాతీయ ఖగోళ సంస్థ అంటాం కదా, వారు శివశక్తి అనే పేరుని అఫీషియల్గా చెప్పారు, భారత్ ప్రతిపాదనని. గుర్తుపెట్టుకోండి. సో చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై అడుగు మోపిన ప్రదేశాన్ని ఇకపై ప్రపంచ దేశాలన్నీ శివశక్తి పాయింట్గానే పిలువనున్నాయి. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఆమోదించడంతో ఇది ఖరారైంది. గుర్తుంచుకోండి. సో వెరీ 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 ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. అండ్ నిసార్ ఉపగ్రహం శాటిలైట్, నాసా ఇస్రో సంయుక్తంగా తయారు చేస్తున్న ఒక ఉపగ్రహం. ఆ ఉపగ్రహం గురించి చాలాసార్లు మనం ఎర్లియర్ క్లాస్లో డిస్కస్ చేసాం. దాని ప్రయోగం ఏదైతే ఉంటుందో, లాంచింగ్ ఏదైతే ఉంటుందో ఈ మంత్ అంటే ఏప్రిల్ మంత్ నెలాఖరులో జరుగుతుందని చెప్పేసి షెడ్యూల్. సో ఆలస్యం జరుగుతుంది. సో భారత్ అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్, ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి. నిసార్ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు? నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ ఉపగ్రహ ప్రయోగం ఆలస్యం కానుంది. సో తిరుపతి జిల్లా శ్రీహరికోట షార్ నుంచి ఈ నెలలోనే నిసార్ ప్రయాణం మొదలు కావాల్సి ఉంది, కానీ పరిస్థితుల కారణంగా వాయిదా వేశారు. ఉపగ్రహానికి సంబంధించిన రాడార్, యాంటెన్నా, రిఫ్లెక్టర్లకు అదనపు పూత అవసరమని శాస్త్రవేత్తలు భావించడంతో ఇది జరిగింది. గుర్తుంచుకోండి. ఓకేనా. 12 మీటర్ల వ్యాసంతో ఉండే యాంటెన్నా రిఫ్లెక్టర్పై ఉష్ణోగ్రత ప్రభావం పడకుండా ఇప్పటికే పూత పూసారు. అయితే ముందుగా ఊహించిన దానికంటే అది ఎక్కువ ఉష్ణాన్ని ఎదుర్కోవాల్సి వచ్చని శాస్త్రవేత్తలు భావించారు. కాబట్టి దానికి మరింత పూత పూయాల్సిన అవసరం ఏర్పడిందంట.
అందుకు అనుగుణంగా సూర్యుని రేడియేషన్ను పరావర్తనం చెందించి తద్వారా ఉష్ణోగ్రత పెరుగులను అడ్డుకునే విధంగా ఉంటుంది. గుర్తుంచుకోండి. హిమనీ నదాల్లో మార్పులను పరిశీలించడం ఇది ఇంపార్టెంట్. నిసార్ యొక్క ఉద్దేశం హిమనీ నదాల్లో మార్పులను పరిశీలించడం, చిత్తడి నేలలను, అడవులను అత్యంత స్పష్టంగా పర్యవేక్షించడం వంటి సేవలను నిసార్ అందించనుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ కబలిస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్ తెలంగాణలోనే అత్యధిక కేసులు నమోదని చెప్పేసి ఐసీఎంఆర్ వారు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు కొన్ని గణాంకాలు విడుదల చేశారు, హెచ్చరికలు జారీ చేశారు. సో ఇక్కడ చూడండి, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీలలో రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని భారత వైద్య పరిశోధన మండలి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు తాజా అధ్యయనంలో వెల్లడించారు. 2025 నాటికి ఈ సంఖ్య మరింత పెరగవచ్చని కూడా వాళ్ళు చెప్తున్నారు. 2012-16 మధ్య ఈ అధ్యయనం జరిగింది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో రొమ్ము క్యాన్సర్ ఏదైతే ఉంటుందో ఆ రొమ్ము క్యాన్సర్ బాధితులు సంఖ్య తక్కువగా ఉందంట. గుర్తుంచుకోండి. పట్టణ ప్రాంతాల్లో కూర్చొని చేసే పనులు, సో ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. రొమ్ము క్యాన్సర్ సంబంధించి ఐసీఎంఆర్ వారు చెప్పిన కొన్ని హెచ్చరికలు ఈ మధ్యకాలం ఏదైతే ఉంటుందో చూడండి, సరిపోతుంది. అండ్ ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తులను కనుక పరిశీలిస్తే ఒక పురస్కారానికి సంబంధించి ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్, ఇంతకుముందు చెప్పిన అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది, వారు అనౌన్స్ చేసిన ఒక పురస్కారం మన భారత మూలాలు ఉన్న వ్యక్తికి రావడం జరిగింది. అమెరికాలోని అరిజోనాలో కిట్ పీక్ నేషనల్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్త ఎండబ్ల్యూ బూయి కనుక్కున్న 2005 X296 గ్రహశకలానికి ఆచార్య జయంత్ మూర్తిగా నామకరణం చేస్తున్నట్లు ఐఏయు ప్రకటించింది. అవార్డు అనొచ్చు లేదా గుర్తింపు అనొచ్చు. బెంగళూరుకు చెందిన భారతీయ ఖగోళ శాస్త్ర సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్లో ఈయన ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. సో ఈ గ్రహశకలాన్ని 215884 జయంత్ మూర్తిగా పిలుస్తారంట. ఏం లేదు, ఒక గ్రహశకలానికి మన భారతీయ ప్రముఖుడి యొక్క లేదా శాస్త్రవేత్త యొక్క పేరుని పెట్టడం జరిగింది, ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్. గుర్తుపెట్టుకోండి. అండ్ ఒక సంస్థకి సంబంధించి నూతన అధ్యక్షులు వార్తలకు వచ్చారు. ఆ సంస్థ పేరు ఏంటంటే FIEO. FIEO అంటే అర్థం ఏంటంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్కి నూతన చైర్పర్సన్గా ఎన్నికవుతూ వార్తల్లోకి వచ్చిన వ్యక్తి అశ్విని కుమార్ గారు. గుర్తుంచుకోండి, అశ్విని కుమార్ న్యూ చైర్పర్సన్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్, ట్రేడ్ రిలేటెడ్ కామర్స్ పరిధిలో పనిచేస్తుంది. అండ్ ఒక పర్సన్, క్రీడాకారుడు ఒక చరిత్రను సృష్టించారు. ఆ క్రీడాకారుడి పేరు గుర్తుంచుకోండి. సో ఇటీవల మన భారతదేశానికి సంబంధించిన జి సతియన్ తను టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు. అంతర్జాతీయ స్థాయిలో మొట్టమొదటి భారతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడిగా ఒక గుర్తింపు, ఒక ఘనతను సాధించాడు. అదేంటంటే వరల్డ్ టేబుల్ టెన్నిస్, సో WTT ఫీడర్ సిరీస్లో పురుషుల సింగిల్స్ విభాగంలో విజయం సాధించిన మొట్టమొదటి భారతీయుడిగా జి సత్యన్ చారిత్రక ఘనతను సాధించాడు. సో లెబనాన్ వేదికగా, లెబనాన్ దేశంలోని బీరూట్ వేదికగా ఈ క్రీడ జరిగింది. తన ప్రత్యర్థి ఎవరంటే మానవ్ దక్కర్ పైన మన ఇండియన్ గెలుపొందడం జరిగింది. అలా ప్రపంచంలో అంతర్జాతీయ స్థాయిలో WTT ఫీడర్ సిరీస్లో పురుషుల సింగిల్స్లో గెలిచిన మొట్టమొదటి క్రీడాకారుడిగా వార్తల్లోకి వచ్చారు. ఒక క్రీడాకారుడు రిటైర్మెంట్ ఇస్తూ వార్తల్లోకి వచ్చారు. ఎవరైనా క్రీడాకారులు రిటైర్మెంట్ ఇస్తూ వార్తల్లోకి వస్తే వాళ్ళ పేరు గుర్తుంచుకోండి, ఏ దేశమో చూడండి. సో కొలిన్స్ ఒబుయా క్రికెట్ కెరీర్కి రిటైర్మెంట్ పలుకుతూ వార్తల్లోకి వచ్చారు. అది ఏ దేశానికి సంబంధించిన దిగ్గజ ఆటగాడు అంటే మోర్ దాన్ 20 years, నియర్ టు 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఆటగాడు, సీనియర్ మోస్ట్, కెన్యాకి సంబంధించి. యాక్చువల్గా కెన్యా అనేది ఇప్పుడు కనబడట్లేదు. ఒకప్పుడు చూస్తే కెన్యా మరీ ఎక్స్ట్రాడినరీ కాదు, బట్ టఫ్ టీమే. వరల్డ్ కప్లో కానివ్వండి, చాలా వరకు కూడా కెన్యా మంచి పోటీ ఇచ్చే ఒక జట్టుగా ఉండేది. తర్వాత కనుమరుగైపోయిందని చెప్పొచ్చు, ఎందుకంటే మధ్యలో తక్కువ. కెన్యా అనేది చాలా పూర్ కంట్రీ, ఓకేనా. సో కొలిన్స్ ఒబియో రిటైర్మెంట్ ప్రకటిస్తూ వార్తల్లోకి వచ్చారు. కెన్యాకి సంబంధించిన ఆల్రౌండర్, గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, సో 3 దేశాలకు సంబంధించిన ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చింది. అండ్ ఆపరేషన్ సంకల్ప్ అనే అంశము. నెక్స్ట్ చంద్రయాన్ 3 ల్యాండింగ్ సైట్కు శివశక్తి అనే పేరు ఖరారైంది. నెక్స్ట్ నిసార్ ఉపగ్రహ ప్రయోగం అనేది మరింత ఆలస్యం, కారణం పూత. అండ్ కబలిస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్ అనే అంశము. అండ్ అమెరికాలోని ఒక శాస్త్రవేత్త ఏదైతే ఉంటే ఒక ఖగోళ విషయానికి మన భారతీయుడి యొక్క పేరు పెట్టడం జరిగింది. అండ్ FIEOకి కొత్త అధ్యక్షుడు ఎన్నిక అనే అంశము. నెక్స్ట్
చారిత్రక ఘనత సాధించిన భారతీయుడు జి సత్యన్. అండ్ కొలిన్స్ ఒబియో రిటైర్మెంట్, కెన్యాకి సంబంధించిన దిగ్గజ క్రికెట్ ఆల్రౌండర్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.